చక్కగా అభిషేకాలు ఉపవాసాలు సాయంత్రం అయ్యేసరికి శివ కళ్యాణాలు ఈ రోజు అందరూ కూడా ఉపవాసం విడుస్తారు. సో ఒక రకంగా శివుడు అనగానే మనకు రెండు అంశాలు గుర్తొస్తాయి. ఒకటి ఆలయం, రెండు శ్మశానం. ఎందుకంటున్నానంటే ఇదంతా కూడా పొద్దున్నే శ్మశానం అని, శ్మశానాన్ని తవ్వినప్పుడు అన్ని అస్థిపంజరాలే వస్తాయి అందులోంచి. నిజంగా వైసీపీకి సంబంధించి వాళ్ళ నాయకుల వ్యవహారాలు కానీ లేకపోతే వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలకి సంబంధించి ఇప్పుడు వెలుగు చూస్తున్న అంశాలు కానీ ఈ అస్థి పంజరాల మాదిరి తవ్వే కొద్దీ పాపాల పుట్టలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అవి భూ ఆక్రమణలు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, వేధింపులు అవ్వచ్చు, మట్టి దోపిడీ అవ్వచ్చు, లేకపోతే గ్రావెల్ మైనింగ్ మాఫియా బెదిరింపులు, రిజిస్ట్రేషన్లు చేసేసుకుని వాళ్ళ ఆస్తులు రాయించేసుకోవడాలు, లేకపోతే ఈ స్థానికులే కాదు స్థానికేతరులను కూడా ఎన్ఆర్ఐస్ని కూడా బెదిరించి వాళ్ళతో డాక్యుమెంట్లు చేసుకోవడాలు, వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేయడాలు, ఇలా ఒక్కొక్కటిగా అస్థి పంజరాల మాదిరి తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వ్యవహారం, ఆయన గ్యాంగ్ చేసిన అంశాలన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. ఒక్కొక్కటిగా ఎన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయంటే, ఒకళ్ళు నా స్థలం కబ్జా చేశారని కంప్లైంట్, ఒకళ్ళు నా డాక్యుమెంట్లు లాగేసుకున్నారని కంప్లైంట్, ఒకళ్ళు నా వ్యాపారాన్ని వచ్చి కొట్టిని నా ఎరువులు కొట్టిని ధ్వంసం చేసేశారు, నన్ను బతకనివ్వలేదని చెప్పి ఒకళ్ళు కంప్లైంట్. అసలు ఒకటా రెండా, ఏ స్థాయిలో ఏకంగా బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో దోపిడీ, భూ కబ్జాలు, మట్టి దోపిడీ, చెరువుల ఆక్రమణ, భూ కబ్జాలు, ఇలా ఒక్కొక్కటిగా ఇన్ని అంశాలు వెలుగు చూస్తుంటే వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ రోజుతో పోలీస్ కస్టడీ ముగుస్తుంది. విచారణలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు మాత్రం అదుర్సు సినిమా చూపిస్తున్నారు. యాక్చువల్గా అదుర్సు సినిమాకి ఆయనే ప్రొడ్యూసరు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని ఒక డైలాగ్ చెప్పినట్టు జగన్ గారు నేను 2.0 చూపిస్తానన్నట్టు అందరూ మొదలు పెట్టేసినట్టున్నారు 2.0. ఈయన కూడా అదుర్సు 2.0 ఆయనే ప్రొడ్యూసర్ అవడం వల్ల ఏమో మొత్తానికి పోలీస్ కస్టడీలో పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి అన్నిటికీ కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ అదుర్సు 2 సినిమా సెకండ్ పార్ట్ సీక్వెల్ ని పోలీస్ కస్టడీలోనే స్టార్ట్ చేశారు అనేంత స్థాయిలో సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే అసలు ఆయన కేసులో కొత్త అంశాలు వెలుగులోకి చూస్తున్నాయి, కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. ఇంకొక పక్కన టీడీపీ గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో అన్ని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, వీడియో ఫుటేజ్లు కానీ ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏమిట్రా అంటే, ఎవరైతే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారో, కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నారో, ఈ సత్యవర్ధన్ అనే అతన్ని టార్గెట్ చేస్తూ వంశీ అండ్ గ్యాంగ్ చేసిన వ్యవహారంలో ఒక కొత్త అంశం వెలుగు చూస్తుంది. ఏంటి అంటే, ఈ సత్యవర్ధన్కి సంబంధించి పోలీసులు లోతైన అంశాలని దర్యాప్తులో దృష్టి పెట్టారు. లోతైన అంశాలు వెలుగు చూశాయి. ప్రధానంగా ఈయన వంశీ గారు ఈ సత్యవర్ధన్ అనే అతన్ని ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఫుటేజ్లు ఇవన్నీ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ చూపించినప్పటికీ పోలీసులు అతని ఇంట్లో ఉన్న విషయం నాకు తెలియదు అని చెప్పడం ఒక ట్విస్ట్ అయితే, ఇంకొక పక్కన సత్యవర్ధన్ని వైజాగ్ పంపించేసి వంశీ గారు తాడేపల్లి ప్యాలెస్ వెళ్లారు. ఇది ఇంకొక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆయన ఫోన్ ఆఫ్ చేసేశారు. పోలీసులు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఫోన్ ఆఫ్ చేసిన విషయం, సీసీ ఫుటేజ్ల అంశం, వంశీ గారు తాడేపల్లి ప్యాలెస్ వెళ్లారు, ఇవన్నీ అంశాలు ఎదురుగుండా పెట్టి చూపిస్తే ఆయన పోలీస్ కస్టడీలో చెప్తున్నది ఒకటే ఏంటంటే, గూగుల్ టేక్అవుట్ మ్యాప్ చూపించి విచారించి ఏమిటి దీనికి సమాధానం చెప్పండి అని అడిగితే అక్కడ వచ్చిన ప్రశ్నలు నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మీరు సత్యవర్ధన్ని అడగండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే అన్నాను ఆయన అదుర్సు 2.0 జైలు నుంచే కస్టడీ నుంచే ప్లాన్ చేశారా అని. గూగుల్ టేక్అవుట్ చూపిస్తున్నా కూడా ఆయన ఎక్కడా కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఒక రకంగా ఆయన వ్యవహార శైలిపై కూడా అవాక్ అవుతున్నారు పోలీసులు. ఎక్కడా కూడా విచారణకు సహకరించిన పరిస్థితి కనిపించటం లేదు. ఇంకొక పక్కన వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని చెప్పొచ్చు సోషల్ మీడియా వేదిక. ట్రూత్ బాంబ్ అంటూ వాళ్ళేదో మేమేదో కనిపెట్టేశాం, బ్రహ్మాండం బద్దలైపోతుంది, ఇవిగో ఆధారాలన్నింటి చూపిస్తున్నటువంటి అంశంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఎక్స్లో వైసీపీ వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేశారు. విశాఖలో స్వేచ్ఛగా షాపింగ్ చేస్తూ సత్యవర్ధన్ అంటూ ఆ వీడియోని పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. కానీ విషయం ఏమిటంటే, వంశీ గారితో పాటు ఆ కేసులో ఎవరైతే మిగిలిన వాళ్ళ నిందితులుగా A3 అలాగే A9గా ఉన్నటువంటి నిందితులే సత్యవర్ధన్ పక్కనున్నారు.
అంటే ఒక రకంగా వీడియో చూపించి అవును ఈ కేసులో ఉన్నటువంటి నిందితులే ఆయన పక్కన ఉన్నారు అని సెల్ఫ్ గోల్ వేసుకుంది వైసీపీ. సో విశాఖలో స్వేచ్ఛగా చేస్తున్న షాపింగ్ సత్యవర్ధన్ అంటూ పోస్ట్ చేసిన వ్యవహారం కిడ్నాప్ అయినట్టు ఎలా చెప్తారు అని వీళ్ళ కింద నుంచి ప్రశ్నలు రాసేస్తున్నారు డిస్క్రిప్షన్లో. కానీ అసలు కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తులే సత్యవర్ధన్ పక్కన ఉన్నారు. సో ఒక రకంగా అదొక సెల్ఫ్ గేల్. మొత్తానికి అన్ని గమనిస్తే వరుస కేసులతో అటు సిట్ విచారణతో వంశీయన్ గ్యాంగ్ కి దబిడేనా, వరుస పెట్టి నమోదవుతున్న కేసులతో ఇక పూర్తి స్థాయిలో చిక్కుకున్నట్టేనా? మరి ఇప్పుడు పోలీస్ కస్టడీలో విచారణకు సహకరించిన నేపథ్యంలో కస్టడీ పొడిగిస్తారా? ఎందుకంటే ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. లేదు ఇక అదృష్ట సినిమాని మొత్తం జగన్ అండ్ కో మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాని అదే సినిమాని కొనసాగిస్తారా? చర్చిద్దాం.